ఓకే, ఎందుకని జగన్ అనుకుంటున్నారు? ఎందుకంటే పరిపాలన మంచిగానే ఉంది కాబట్టి. ఏం నచ్చింది మీకు? అండ్ నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. సో జగన్ అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఈ 5 సంవత్సరాలలో ఏం బాగుందంటారు? ఏం బాగుంది అంటే సమ్ రైతులకి హ్యాపీగానే అనిపించింది, అండ్ మహిళలకి బాగానే ఉంది, స్టూడెంట్స్కి బాగానే ఉంది, అండ్ చదువుకుని మధ్యలో మానేసిన వాళ్ళకి వాలంటీర్స్ అని, సచివాలయం అని, ఎవ్రీథింగ్ గుడ్. ఓకే అండి. అంటే జగన్ గారు వచ్చాకనే విద్యారంగం, వైద్య రంగం డెవలప్ అయిందనేసి అంటున్నారు కదా. అవును, దట్స్ రైట్. బట్ ఏంటంటే ఆయన చేసిన వాటిలో కొన్ని ఏంటంటే కొంతమందికి బెనిఫిట్గానే ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది హస్బెండ్స్ లేని వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్నారంటే ద క్రెడిట్ గోస్ టు జగన్. ఓకే. సో ఈ పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు, అందులో ఏది బెస్ట్ అంటారు? పథకాలు అంటే విద్యా పథకం అని, ఇంకా అండ్ తను చెప్పినట్టుగానే పెన్షన్లు అవి కూడా మంచిగానే ఉన్నాయి, అది కూడా బాగానే ఉంది. అండ్ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి అండ్ నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ నాకు జగన్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కొలాబరేట్ అవుతున్నారు కాబట్టి మేబీ అక్కడ ఏమన్నా కొంచెం ఏమన్నా అందరూ ఎవరు కూడా నెగిటివ్ లేరు కదా. చెప్పండి పర్లేదు. సో అంటే ఇద్దరు కొలాబరేట్ అవ్వడం వల్ల మేబీ అక్కడ ఏమన్నా క్లాషెస్ రావచ్చేమో నా అభిప్రాయం. సో అందుకని చెప్పేసి నేను జగన్కి అని చెప్పేసి. మీరేం లబ్ధి పొందారు జగన్ పాలనలో? నేనైతే నా డిగ్రీలో అయితే నేను మంచిగానే స్కాలర్షిప్ అనేది కూడా తీసుకున్నా, మంచిగానే ఉంది. అండ్ నా ఫ్యామిలీ పరంగా కూడా ఓకే, సాటిస్ఫైడ్. అంటే పథకాల వల్ల జనాలు కొంచెం సోమరిపోతులుగా తయారవుతున్నారు అనేసి. సోమరిపోతులా అంటే అట్లా అనుకోకూడదు. ఇప్పుడుకొచ్చి ప్రతిది కూడా డిపెండ్స్ ఆన్ మనీ ఓన్లీ. సోమరిపోతులాగా ఎవరు లేరు. ఇప్పుడు ఎక్కువ సంపాదించినోడికి మనీ కావాలి, తక్కువ ఉన్నోడు కూడా మనీ కావాలి. సో తక్కువ ఉన్నోడు మనీ కావాలి కాబట్టి తను ఉన్న దాంట్లో తృప్తి పొందుతున్నాడు, అంతేగాని సోమరుగా ఉన్నారని చెప్పేసి ఉంటే అదొక రూమర్ అనమాట, అంతే. ఓకే. వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మాత్రం నచ్చింది. మీరేమనుకుంటున్నారు దాని గురించి? అది ఏంటంటే ఎంత ఎలాంటిది ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు ఇన్సైడ్ లోపల ఏదైనా చూసుకోవాలి, కానీ అది అవుట్ సైడ్కి వచ్చి అట్లా పెట్టడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. ఓకే అండి. సో మరి జగన్ గారే మళ్ళీ సీఎం అయితే ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? మార్పులు అయితే ఉన్నాయి, ఇంకా తను చెప్పిన విధంగా కొన్ని చేంజెస్ అవుతాయి. అండ్ ప్రతిదీ ఒకే పర్సన్ కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్గా వెళ్ళాలన్న రూల్ లేదు. కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ అవుతాయి, అంతేగాని అతను ఒక్కడే సంపాదించుకుంటున్నాడు, అతను ఒక్కడే వెనకాల వేసుకున్నాడు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకవేళ అతనే రాంగ్ పర్సన్ అయితే 5 years పరిపాలన అతను చేయలేడు కదా, మధ్యలోనే దిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అతను చేసింది కొంత అన్నీ కరెక్ట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి కాబట్టే కదా ఆయన 5 years వర్క్ చేయగలడు. అండ్ ఇప్పుడు కూడా ఎంతోమంది అతనికి ఓటేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఓకే. సో మరి ఒక ముక్కలు ఎపిక్ నెక్స్ట్ సీఎం ఎవరంటారు? నెక్స్ట్ అయితే జగన్ అవుతున్నాడు.